నమస్తే, వెల్కమ్ టు పీ న్యూస్. నేను మీ వాజిద్. ప్రస్తుతం మనం 4వ వార్డు అయినటువంటి మల్కాపూర్లో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి శివనుల్లా చంద్రకళ భాస్కర్ బరిలో ఉన్నారు. వారి ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల్లో ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు అనేది పదండి చూద్దాం. అట్లా పడుతుండే మీకు తెలుసు. అదేవిధంగా మిషన్ తగ్గినట్టు తెలుసు మీకు. గింజలు పట్టుకొని బోర్డు కాడ పోయి కొట్లాడే స్టేటస్ ఉండే అవన్నీ. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ ఇంటింటికి నల్ల ఇచ్చిండు. ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సతీమణి ప్రతిమారెడ్డి గారు ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది, వారు ప్రజలకు ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు, వారి మాటలు విందాం పదండి. మేడం నమస్తే. మేడం ప్రచారం ఎలా కొనసాగుతుంది మేడం? చాలా బాగా జరుగుతుందమ్మా. ఇవాళ 4th వార్డు చంద్రకళ భాస్కర్ గారి కొరకు తిరగడం జరుగుతుంది పొద్దున్న నుంచి. ఇప్పుడే ప్రచారం ముగిసింది. ఇక్కడ అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ ఇస్తున్నారు. ఇంకా మేడం కాంగ్రెస్ అధికారులు వాళ్ళు నాయకులు ఏం చెప్తున్నారంటే 6 గ్యారెంటీ అమలు చేశాం కదా, మరోసారి మాకు గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది, బీఆర్ఎస్లో గెలిపిస్తే అభివృద్ధి జరగదు అని చెప్తున్నారు. నిజంగా 6 గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చారా అని వాళ్ళ గుండెల మీద వాళ్ళు చేసుకొని చెప్పండి. ఎందుకంటే ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తున్నారు కదా, వాళ్ళు అసలు ఎటువంటి హామీలు వాళ్ళు ఇచ్చినవి చేయలేదు ఇప్పటివరకు అని చాలా బాధపడుతున్నారు. పాపం 2 ఇయర్స్ నుంచి మేము వాళ్ళని నమ్మి మోసపోయినామమ్మా అని చెప్తున్నారు. అంటే మహిళలకు ఫ్రీ బస్ వాళ్ళే కేటాయించారు కదా అని చెప్తున్నారు. మరి ఫ్రీ బస్ ఒక్కటి తప్ప ఇంకా వాళ్ళు ఏం చేసిండ్రో, వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏదో ఒక్కటి నెరవేరుతుంచారో ఒకసారి అడగండి వాళ్ళని. ఇంకోటి ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళకి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినవి మంచి పనులు ఇప్పుడు ఎంత నష్టపోయినాం అనేది వాళ్ళే చెప్తున్నారు కదమ్మా. అంటే మేడం గతంలో ఇది గ్రామ పంచాయతీ ఉండే మల్కాపూర్, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండే. ఇక్కడ అంటే అభివృద్ధి ఏమైనా జరిగిందా లేక అలానే ఉందా? మనం చేసినప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి అయితే ఎటువంటిది ఏది ఒక్కటి కూడా వాళ్ళు చేయలేదమ్మా. దాని కొరకనే ప్రజలందరూ ఇప్పుడు వచ్చి ఇంటింటికి పోయి మేము అడుగుతుంటే అమ్మ మేమైతే చాలా నష్టపోయినాం, మేము ఎంతో అంటే మేము వేసినాం ఓటు అంటే వాళ్ళు చెప్పిన మాటలకు నిజమే చేస్తారేమో అన్న ఆలోచనతో వేసినాం, కానీ తప్పు చేసినాం, ఈసారి మేము తప్పు చేయమని వాళ్ళే చెప్తున్నారు. అంటే చివరిసారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి మీరు హామీలు ఇస్తున్నారు మేడం? ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకటండి, మన భాస్కర్ పొద్దున్న లేస్తే కష్టపడి పనిచేసే మా వ్యక్తి. ఏ టైంలో అయినా ఎవరు పిలిచినా ఏ రాత్రి అనగా పగలనగా పనిచేస్తాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి భాస్కర్ అండగా మేము ఎప్పుడు ఉంటాము, మా పార్టీ కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ, మా ఇంట్లో మా ఇంటి వ్యక్తి లాగా ఉంటాడు మొదటి నుంచి వెళ్ళి. ఇంకోటి చాలా మంచి వ్యక్తి కూడా. ఇంత మంచి వ్యక్తిని గెలిపించుకుంటారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇంత మంచి కౌన్సిలర్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అన్ని పనులు జరుగుతాయి. రైట్, చూశారు కదా. అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇక్కడ గెలిపించుకుంటారని చెప్పి హామీలు ఇస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం అభ్యర్థి అయినటువంటి భాస్కర్ గారు ఉన్నారు, ఆయన మాటలు తెలుసుకుందాం. అసలు అభివృద్ధి ఎలా చేస్తుందో. గతంలో గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మొదటిసారిగా మున్సిపల్లో కలిసింది. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. అన్న మున్సిపల్ ఎలక్షన్ నడుస్తున్నాయి, ప్రచారం ఎలా కొనసాగుతుంది అన్న? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు 4వ వార్డులో భాగంగా మల్కాపూర్ను కలుపుకొని అక్కడ న్యూ సిటీ కాలనీ ఉంది. న్యూ సిటీ కాలనీ వాసులు కూడా స్వచ్ఛందంగా మీకు ఓటేస్తాం, ఖచ్చితంగా మీకు మల్కాపూర్ గ్రామ ప్రజలు కూడా మా వెన్నంటుండి ఒకసారి మేము మిమ్మల్ని దూరం చేసుకొని మేము చాలా కోల్పోయినాం. ఆ పని చేయదలుచుకోలేము మేము. అవతల వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని డబ్బులు పంచినా, ఎన్నిసార్లు వాళ్ళు ఆమె వచ్చి ఎవరు ఏడ్చినా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈసారి మేము నిన్ను గెలిపించుకుంటాము. 5 సంవత్సరాల్లో ఎంత కోల్పోయినామో వాళ్ళకి అర్థమైపోయింది మా బీఆర్ఎస్ మా ఆడపడుచులకు మల్కాపూర్ వాళ్ళకు. అందుకే స్వచ్ఛందంగా వచ్చి నీకు ఓటేస్తాం అని ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళకేస్తేనే వాళ్ళు అభివృద్ధి జరుగుతుంది, తప్పుదారి మళ్ళీ బీఆర్ఎస్ గెలిపించకండి అని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు మీకు తెలుసు, మీరు కూడా ఒక మీడియాలో చాలా పనిచేసి మీకు తెలుసు, మున్సిపల్ ఫండ్కు ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం ఉండదు. మున్సిపల్ ఫండ్ అనేది ఎట్లుంటుందంటే మున్సిపల్ ఫండ్ మున్సిపల్కే వస్తుంది. మున్సిపల్లో బాడీ తీర్మానం చేసిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ కూర్చొని ఆ బాడీ సభ్యులను కూర్చోబెట్టి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఒక 2 కోట్ల వర్క్ వచ్చింది అనుకోండి, ₹1,20,00,000 కౌన్సిలర్కి ఇచ్చి ₹1,00,00,000 మున్సిపల్ చైర్మన్కి ఉంటుంది. ఆ చైర్మన్ గారికి ఏం అధికారం ఉంటుందంటే
18 వార్డులలో ఎక్కడన్నా పెట్టే అధికారం ఉంటుంది. మున్సిపల్ ఫండ్కు మున్సిపల్కు ఎమ్మెల్యే గారు గౌరవాధ్యక్షులు మాత్రమే. మా మీద పెత్తనం ఎమ్మెల్యే గారు చెల్లది. మున్సిపల్ ఫండ్ అనేది మున్సిపల్ వాళ్ళు తీర్మానం చేస్తేనే అది ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ టెండర్లు కానీ ఏం కానీ. ఇంకోటి మా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా అక్కడ సో వచ్చే డబ్బులు ట్యాక్స్ రూపంగానో లేకపోతే ఎల్ఆర్ఎస్ వచ్చేసి వస్తుంటాయి. యథావిధంగా తెలంగాణ స్టేట్లో ఎట్లా ఇస్తారో ఇక్కడ కూడా అట్లా ఇస్తారు. పోనీ పరిగికి బీఆర్ఎస్ చైర్మన్ అంటే ఇవ్వమని కాదు కదా. అందుకే చెప్తున్నాం. ఇక్కడ వాళ్ళకి అపోహలు చెప్తున్నారు, కొందరు నాయకులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? గవర్నమెంట్ ఉన్నది, ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఆయన గెలిచిన ఆయన దగ్గరికి పోవాలని చెప్తున్నారు. అది తప్పు 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 తప్పు. మనం మున్సిపల్ బాడీలో కూర్చొని తీర్మానం చేసిందే ఫైనల్ అవుతుంది. ఈ ఇట్టి పైసలు ఓన్లీ మున్సిపల్ వరకే వాడవచ్చు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు? మీరే చూస్తున్నారు. మీరు అడగండి, మేము పోయిన తర్వాత అడగండి. మేము పోయిన తర్వాత అడగండి. ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారా, లేకపోతే ప్రలోభిస్తున్నారా, భయపెడుతున్నారా? మీరు అడగండి. నేను అడగను. ఇందాక నేను చెప్పిన మీరు అడగండి ఒకసారి. నేను అందరం పోయినా మీరు అడగండి. అమ్మ ఏమైంది, ఎట్లా, ఎందుకు వచ్చింది తల్లి, ఎన్ని డబ్బులు ఇచ్చిన, ఎన్ని కూలీలు ఇచ్చారు, నీకు ఎంత ఇచ్చిన అడగండి. మీరు ఒకసారి 5 సంవత్సరాలు కోల్పోయినందుకే వాళ్ళ కసి పెరిగింది. వాళ్ళకు ఆ కసి అనేది 11వ తారీఖు చూపించబోతున్నాము. 13వ తారీఖు రోజు మీరు కూడా చూస్తారు. ఈ 5 సంవత్సరాలు ఎంత నష్టపోయినరో మా పేద ప్రజలకు తెలుసు ఇక్కడ. అందుకే స్వచ్ఛందంగా వస్తున్నారు. నేను ఎవరు కూడా రూపాయి డబ్బులు ఇవ్వట్లేదు. ఇది వాళ్ళ అపోహ మాత్రమే. వాళ్ళు చేసుకుంటారు, ప్రచారం చేసుకుంటారు. అంతా డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు కూల్లోకి వస్తున్నారు. అయిపోయినాక లోపల మాకేస్తారు అనే ఫిక్స్. అది తప్పుడు మాటలు. మా వాళ్ళు, మా ఆడపడుచులు, మా అన్నదమ్ములు, అక్కజలు అందరూ ఫిక్స్ అయినరు. ఈసారి 18 వార్డులలో భారీ మెజార్టీతోటి 4వ వార్డు గెలవబోతుంది. అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు ఏం చెప్పారంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్లకు బీజేపీ వాళ్ళకు ఓటు వేయకండి, ఓటు వేస్తే మీ ఓటు వృధా అవుతుందని చెప్పారు. ఇక సీఎం గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. అయినవి మాట్లాడుతున్నా. నిన్న మీటింగ్లో ఏం పస ఉన్నది, ఏమి ఇచ్చిండు, ఏమన్నా వరాలు ఇచ్చిండా? ఎప్పుడు చూసినా కామన్ అది కేసీఆర్ తిట్టుడు కామన్ అది, అంతేగాని ఏమన్నా పస ఉన్నదా మీటింగ్లో? అంత ఆర్భాటం 1 వీక్ నుంచి లక్షలాది మంది జనాలు, వేలాది మంది పోలీసులు, అంతే జనాలు అంటారు. ఎవరు వచ్చారు అక్కడ? డబ్బులు తీసుకోపోయినరు. నేను నిరూపిస్తా, నేను నిరూపిస్తా. డబ్బులు ఇచ్చి మీటింగ్ తీసుకోపోయినరు. ఇక్కడ ఉన్న అడగండి మీరు కూడా. ఒక వారం రోజుల నుంచి అన్ని పనులు ఖరాబ్ వేసుకొని ఉదయం సాయంత్రం టైం ఇస్తారు మాకు. ఆ మీటింగ్లో ఏమి పసలేదు. ఏమి ఒక 10 రూపాయలు కూడా మనకు, 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు కూడా మీ మున్సిపల్ ఫండ్ ఇస్తానని చెప్పలేడు. ఇక నా దగ్గరికి వస్తే నేనే ఇవ్వాలంటే ఆయనే మేడికిస్తాడు. మున్సిపల్ ఫండ్ మున్సిపల్కి ఉంటుంది. ప్రస్తుతం మనం మల్కాపూర్ గ్రామంలో ఉన్నాం. 4వ వార్డు అయినటువంటి మల్కాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏమంటున్నారు, ఎవరికి వారి ఓటు వేస్తారు అనేది వారి మాటలు ఏందాం. పదండి అన్న. నమస్తే అన్న. ప్రచారం ఎలా కొనసాగుతుంది అన్న? ప్రచారం విజయవంతంగానే కొనసాగుతుంది అన్న. ఇప్పుడు ఎన్నికల ప్రచారం హడావిడి నడుస్తుంది. మీ గ్రామంలో ఎవరి వైపు ఓటేస్తారు మీరు? శివనోళ్ళ భాస్కర్ గారికే ఓటేస్తాను. ఎందుకన్నా అంటే కాంగ్రెస్ కూడా ఉంది కదా, మరి కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ వైపు ఎందుకు చూపిస్తారు మీరు? గత 2 సంవత్సరాల కింద హామీలు ఇచ్చిండు. ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరు నష్టపోయినరు. అదేవిధంగా ఆ నష్టపోయిన దానికి ఇప్పుడు తిరుగుబాటుగా ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని మేము డిసైడ్ అయినాం. అంటే గత గ్రామ పంచాయతీ, ప్రస్తుతం ఇప్పుడు మున్సిపల్గా గెలిచింది. ఇది గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ఓట్లతో ఓటమి పాలయ్యారు భాస్కర్ అన్న. ఇప్పుడు గ్రామస్తులంతా ఏం చెప్తున్నారు, మరి ఎవరికి ఓటేస్తా అని చెప్తున్నారు? అప్పుడు చేసిన పొరపాటు ఇప్పుడు చేయొద్దని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరూ ఏకదాటిగా మీరు ప్రచారంలో కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఊరంతా ఇక్కడనే ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఎవరు పోలేదు. వాళ్ళ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మీ వెనకాల తిరుగుతున్నారు, మా వెనకాల వేస్తున్నారని వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు వాళ్ళదైతే. అంటే కొంత వాళ్ళ మాటలు వింటున్నాం ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టి జనాలు తీసుకొస్తున్నారు, సొంతంగా ఎవరు రావట్లేదని చెప్పి వాళ్ళ మాటలు వింటున్నాం. దాని మీద మీరేమంటారు? డబ్బులు పెట్టి తీసుకుపోయేటోళ్ళు వాళ్ళు, డబ్బులు పెట్టకుండా వచ్చేటోళ్ళు మా వెనకాల ఉన్న వాళ్ళు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడగండి, 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఒకరు చెప్పిన మాటలు అయితే అవన్నీ అబద్ధాలే. రైట్ చూశారు కదా. అంటే ఎవరు ఖచ్చితంగా ఒకసారి గ్రామం మొత్తం తప్పు చేసింది, మరోసారి గ్రామం ఖచ్చితంగా తప్పు చేయదు. ఈసారి శివనోళ్ళ భాస్కర్, చంద్రకళ భాస్కర్ని ఖచ్చితంగా కౌన్సిలర్గా గెలిపించుకుంటామని చెప్పి గ్రామస్తులంతా ఏకదాటిపై కూర్చున్నారు. గ్రామంలో మరో అన్న ఉన్నాడు, ఆయన మాటలు తెలుసుకుందాం. ఎందుకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాడు, ఎందుకు కాంగ్రెస్ వైపు ఎందుకు ప్రజలు పోవడం లేదనేది ఆయన మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు రాఘవేందర్. ఏం చేస్తుంటారు అన్న? నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఇన్సూరెన్స్లు చేస్తాను అందరికి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నడుస్తున్నాయి, ఎట్లుందన్న మల్కాపూర్లో? మల్కాపూర్లో బీఆర్ఎస్ గాలి నడుస్తుందన్న. కారు 100 ఫీట్లో పోతుంది. అన్న
దీనికి అంత కారణం భాస్కర్ అన్న విలేజ్ చేసిన సేవ. ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఆయన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సాయం అందింటాడు. సో ఆయన కోసం అందుబాటులో ఉండమని ఊరంతా నిర్ణయించింది. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అధికారం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉంది. ఇక్కడ కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే వాళ్ళ అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటారు దాని మీద? ఫస్ట్ టైం భాస్కర్ అన్న గారు గెలిచినప్పుడు కూడా అధికారంలో లేరు. అయినా సరే ఆయన సర్పంచ్ గెలిచినప్పుడు అభివృద్ధి చేసిండు. అంటే ఆట వచ్చినోడు ఏ గ్రౌండ్లో అయినా ఆడతాడు. ఈయనకు కెపాసిటీ ఉంది కాబట్టి 7 నగలు చేసేస్తాడు. అధికారం ఉన్నా అధికారం లేకపోవడం అనేది కాదు. ఆయన చేయాలనుకుంటే కంపల్సరీ చేస్తాడు. అధికారంతో సంబంధం లేదు, ఆయన చేసే వ్యక్తి చేస్తాడు కాబట్టి ఆయనకు అందరూ బ్రహ్మరథం పడుతారు. అంటే గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాస్కర్ అన్న కొన్ని ఓట్లతో ఓటమి పాలయ్యారు. మరి ఎందుకు అప్పుడు ప్రజలు ఎందుకు ఆదరణ చేయలేరు, ఇప్పుడు ఎలా చేస్తారని చెప్పి అంటున్నారు మీరు? కొన్ని కారణాలు ఉంటాయి. అంటే కొంచెం మంచి చెడు ఉంటుంది. ఆ రోజు ఓడిపోవడానికి కారణం కూడా కొంచెం సానుభూతి, సరే చేద్దామని ఒక ఆలోచనతోనే చేసిర్రు. సరే ఇప్పుడు ఏమంటున్నా ఒకసారి చేసినాం, మళ్ళీ ఎందుకు వాళ్ళకు వేరే వాళ్ళకి ఇచ్చింటే అయిపోతుంది కదా, మళ్ళీ మాకే కావాలని వరకు ఊరంతా అరే ఎందుకు ఒకసారి చేద్దాం. అప్పుడే గవర్నమెంట్ లేనప్పుడే ఇన్ని పనులు చేసిండు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ చేసిండు. ఇప్పుడు మన మున్సిపాలిటీ అవుతుంది. మున్సిపాలిటీకి వస్తే మంచి వ్యక్తి భాస్కర్ అన్న అంటే మల్కాపూర్ అంటే భాస్కర్ అన్న, ఆ విధంగా పేరు ఉంది కాబట్టి ఆయన ఇంకా అందరూ బ్రహ్మరథం పడుతుంది. రైట్, చూశారు కదా. అంటే మల్కాపూర్ గ్రామంలో మల్కాపూర్ అంటేనే భాస్కర్ అన్న అంటేనే మల్కాపూర్ అని చెప్పి గ్రామ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ కార్యాలయానికి కౌన్సిలర్గా చంద్రకళ భాస్కర్ అన్ని తీసుకెళ్తామని చెప్పి వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, ప్రస్తుతం మనం గ్రామంలో ఉన్నాం. గ్రామంలో కొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. ఎవరి వైపు ఓటేస్తారు, ఎందుకు బీఆర్ఎస్ వైపు వీళ్ళు మొగ్గు చూపిస్తున్నారు ఆయన ఒక అమ్మ మాటలు విందాం. అసలు ఎందుకు బీఆర్ఎస్ వైపు చూపిస్తున్నారని చెప్పి ఆమె మాట. అమ్మ నమస్తే. నమస్తే నాయనా. బాగున్నావా? బాగున్నా. ఏం పేరు నీ పేరు? నాగమణి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ నడుస్తున్నాయి, మరి ఎవరికి వేస్తావు నువ్వు ఓటు? కారు గుర్తుకే మా ఓటు. ఎందుకు కారుకి ఎందుకు వేస్తావు చెప్పు? ఏం చేసిండు తమ్మి? ఎవరు? రేవంత్ రెడ్డి ఏం చేయలేడు కదా. మాకు చేతి తిరిగిపోతే కొడుకులు కంచి పోసలేరు, కోడళ్ళు కంచి పోసలేరు, బిడ్డలు కంచి పోసలేరు. ఎట్లా బతకాలి? 2000 పింఛి నా మోనికి వస్తే నా మోనికి చేత కాదు, నాకు చేత కాదు. ఏం తిని బతకాలి తమ్మి? భూమి లేదు, బుట్ట లేదు. భూమి ఉన్నది నీకు 12,000 వేస్తాడు. 12,000 లేదు, 10 రూపాయలే లేవు. ఇప్పుడు వరకు 1 రూపాయి రాలేదు. 1 రూపాయి రాలేదు. మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ తరపు నుంచి భాస్కర్ అన్న నిలబడ్డాడు. మరి భాస్కర్ అన్న గెలిపిస్తావా? గెలిపిస్తా, బరాబర్ గెలిపిస్తా. ఎందుకు భాస్కర్ అన్నకి ఎందుకు గెలిపిస్తావు? నాకు భాస్కర్ అన్న అడ్డం పడిపోతే ఆకలైతుంది అన్న అంటే సగం రొట్టిస్తాడన్నా. ఇప్పుడు గత గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఆయనకి వేయలేరు ఓటు, మరి ఇప్పుడు ఎందుకు? ఆయనను ఎన్నుకున్నామా అంటాడు, బంగారు తను ఎన్నుకున్నామంటాను. ఎన్నుకున్నాం కదా, మాకు కత్తి పెట్టి నూకిండు 7 దాకా. వీడికెంచి కొయ్యింది మాకు. ఏం చేద్దాం ఇప్పుడు? మరి ఎవరికి వస్తే ఓటు? మేము భాస్కర్ అన్న కారు కొడతాగా. చూశారు కదా. అంటే మహిళలు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈసారి మాత్రం భాస్కర్ అన్న గెలిపించుకుంటామని చెప్పి, ఒకసారి తప్పు చేశాం మరోసారి తప్పు చేయమని చెప్పి వారి మాటలు తెలుసుకుందాం. గ్రామంలో మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అసలు గ్రామంలో మున్సిపల్ ఎన్నికలు ఎలా నడుస్తున్నాయి, ఎవరి వైపు వాళ్ళు ఓటేశారని చెప్పి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క నమస్కారం. అక్క, మున్సిపల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, అంటే ఇప్పుడు ఎవరి వైపు మీరు ఓటేశారు అక్క? మేము కారు గుర్తుకు ఓటేస్తాం. ఎందుకు కారు వైపే మొగ్గు చూపిస్తున్నారు అక్క? మనకు కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, 6 హామీలు ఇచ్చింది. ఏ హామీ తీర్చింది? ఒక్కటి ఫ్రీ బస్ ఒక్కటి నెరవేర్చింది. నాకు ఇప్పటి వరకు ఫ్రీ కరెంటు లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. నేను బస్కి అయితే వెళ్ళను. మేము ఇంట్లో పని చేసుకునే వాళ్ళము. మేము ఏమంటారు, రోజు డ్యూటీకి వెళ్ళి పని చేసే వాళ్ళం కాదు, ఇంట్లోనే ఉంటాం. మాకు ఏ హామీలు ఇవ్వలే. అందుకని మేము భాస్కర్ అన్న కోటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తాం. అంటే గతంలో గ్రామ పంచాయతీ ఉండేది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాస్కర్ అన్న కొన్ని ఓట్లతో ఓడిపోయారు. మరి అప్పుడు ఎందుకు అందరూ ఓడగొట్టారని ఇప్పుడు ఎందుకు గెలిపించారని చెప్తున్నారు? అంటే కాంగ్రెస్ వాళ్ళను ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఇచ్చిర్రు, కానీ వాళ్ళు అవన్నీ హామీలు నెరవేర్చలేదు. అంతకుముందు ఒక 5 years తర్వాత ఉన్నప్పుడు భాస్కర్ అన్న చేసినవే ఉన్నాయి ఊర్లో. ఇప్పుడు మళ్ళీ ఈ ఛాన్స్ ఇచ్చి అన్నతోని అన్నీ చేపించుకుందామని అందరు నిర్ణయించుకున్నారు. రైట్, 4వ వార్డులో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. ఎవరి వైపు వాళ్ళు ఓటేశారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది యువకులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మున్సిపల్ ఎలక్షన్ నడుస్తున్నాయి, హడావుడి. మీ గ్రామంలో మొదటిసారి మున్సిపల్గా ఎన్నుకోవడం జరిగింది, మున్సిపల్గా కలిసింది. అంటే ఈసారి ఎవరికి ఓటేస్తారు మీరు?
శివనల్ల భాస్కర్ చంద్రకళ భాస్కర్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఒక 5 years మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆయన సర్పంచ్గా చేసిండు. ఈ లాస్ట్ 5 years ఎట్లుంది, అంతకుముందు ఆయన సర్పంచ్ చేసిండు, అంతకుముందు 5 years ఎట్లుంది అనేది మీరు మా గ్రామంలో ఎవరు అడిగినా కూడా చెప్తారండి. మా గ్రామంలో అభివృద్ధి ఎప్పుడైనా జరిగిందంటే శివనల్ల భాస్కర్ గారు సర్పంచ్ ఉన్నప్పుడే మా గ్రామంలో అభివృద్ధి జరిగింది. దాని తర్వాత జరిగిన అభివృద్ధి అనేది శూన్యం, అభివృద్ధి అనేది లేదు. దాని తర్వాత 5 years ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు సర్పంచ్గా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు శూన్యం, అభివృద్ధి శూన్యం. అంటే ఇప్పుడు గ్రామంలో ప్రధాన సమస్య ఏదైనా మీ దృష్టికి ఉందా? ఈ సమస్య నేను భాస్కర్ దగ్గర తీసుకెళ్తా, వాళ్ళు తీరుస్తారని చెప్పి ఏదైనా హామీ ఇచ్చారా? భాస్కర్ అన్న దగ్గరికి ప్రధానంగా ఒక్క సమస్య అని కాదు, మా గ్రామంలో యువకులు కానీ ఎవరైనా కానీ అన్న అని రాత్రిపూట నైట్ 12 o'clock కాల్ చేసి ఉండగా అన్న నాకు ఇట్లా ఈ ఆపద ఉంది అని అంటే ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన ఆయన హెల్ప్ తీసుకున్న వాళ్ళు చాలామంది అన్న నైట్ ఏదైనా సమస్య వచ్చింది ఎవరైనా యువకులకి ఏమైనా జరిగింది అనుకో నైట్ 12 o'clock మల్కాపూర్ ప్లాంట్కి ఇట్లా జరిగింది అనగానే ఆయన ఒక్క కాల్ చేస్తే చాలు, ఒక్క కాల్ చేస్తే పైసలు ఉన్నాయా లేవా ఎవరిని ఏం పట్టించుకోరు. అంత మంచి మనసున్న వ్యక్తి భాస్కర్ అన్న కాబట్టి మేము అందరం ఆయన ఇంటనే ఉంటాం, ఆయనకే సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటిస్తాం. అంటే గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి ఖచ్చితంగా మీరు ఆయన ఓటేసి గెలిపించుకుంటారా? 100% ఆయనకి ఓటేసి గెలిపించుకుంటాం. లాస్ట్ టైం ఆయన ఓడిపోవడానికి కారణాలు 2-3 కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం ఏంటంటే ఆయన అంటే నార్మల్గా ఇంతకుముందు వాళ్ళపైన నిల్చొని గెలిచాడు అనమాట భాస్కర్ అన్న గారు. ఇప్పుడు అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమైంది, అదే వాళ్ళకి సింపతి వరకు ఒకటి. నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆయనకి వేసినాం, ఈసారి కూడా వాళ్ళకైనా అరే పాపం వీళ్ళకి కూడా ఒకసారి ఓటేద్దామనే దిశలో మల్కాపూర్ గ్రామస్తులు పోయి ఎంత లాస్ట్ ఇయర్ అనేది మల్కాపూర్ అందరికీ తెలుసు, మా మల్కాపూర్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి మల్కాపూర్ వాళ్ళందరూ కూడా ఈసారి స్వచ్ఛందంగా ఎవరికి ₹1 ఇవ్వకుండా మాకు కూడా మేము ఇంతగానం ఉన్నాం, మాకు ఎటువంటి అలవాట్లు లేవు ఏం లేవు కూడా మేము స్వచ్ఛందంగా భాస్కర్ అన్న గారికి ఓటేయాలని డిసైడ్ అయినాం. యువకులు అందరం కూడా కలిసి కట్టుగా వచ్చి భాస్కర్ అన్న కొట్టిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో చూస్తే గ్రామ ప్రజలు జనాలు చాలామంది కనిపిస్తున్నారు. అది వేరే వాళ్ళ మాటలు ఏమింటున్నారు అంటే ఇది డబ్బులు ఇచ్చి వాళ్ళు పిలిపిస్తున్నారు కానీ యువకులు సొంతంగా వస్తలేరు అని చెప్పి మాటలు, మీరేమంటారు? మేమేమంటున్నామంటే వాళ్ళ అనే మాటలకు మేము 11వ తారీఖు మా ఓటుతో జవాబిస్తాం. మా ఓటు ఎట్లుంటుంది, మా బాక్సులు గుద్దితే మా బాక్సులు పగిలిపోయి ఆ రోజు మొత్తం బయటికి తీస్తే కారు తప్ప వేరేది కనబడదు. ఇక అట్లా ఉంటుంది మా ఓటు. 13వ తారీఖులో ఓట్లు ఎక్కింపడుతుంది కదా, ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చిర్రా ఎట్లా వచ్చిర్రా అనేది మీకు కూడా తెలుస్తుంది, ఆ రోజు చూసుకుందామని. రైట్ చూశారు కదా, అంటే గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా ఏకదాటిపోయి ఖచ్చితంగా శివనల్ల భాస్కర్ చంద్రకళ భాస్కర్ని గెలిపించుకొని మున్సిపల్కి తీసుకెళ్తారని చెప్తున్నారు. మరో కొంతమంది యువకులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం, మొగ్గు చూపిస్తున్నారని తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అంటే ప్రచారం కొనసాగుతుంది కదా, ఎలా ఉంది ప్రచారం? సో మీరు చూస్తారు కదా మా ఇంట ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ నిజాయితీగా నీతి నిజాయితీగా వస్తారు. మేము పైసలు ఇచ్చి అయితే ఒక్కరినైనా పిలుచుకోవట్లే. వాళ్ళ అభిమానంతో భాస్కర్ మామ గెలవాలనే ఒక ఊపుతోటి వాళ్ళు ప్రచారంకి వస్తారు, అంతేగాని ఒక్కరికి డబ్బులు ఇస్తలేము. వాళ్ళు ఇక ఎన్నైనా ఇష్టం వచ్చిన వాళ్ళు బయట ఏమన్నా ప్రలోభాలు జనాల్ని ప్రబలాలకు గుర్తు చేసి వాళ్ళ ఓట్లు వాళ్ళ వైపు మళ్లించుకుందామని చూస్తారు, కానీ వాళ్ళ నుంచి కాదు. వాళ్ళు ఈసారి మా ఊర్లో అయితే గెలవరు. అంటే వాళ్ళ గ్రామ పంచాయతీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి జరిగిందా లేక అలానే ఉందా? ఏనన్నా ఒక రెండు రోడ్లు వేసారు అంతే తప్ప వేరే ఏది వేయలేరు. మా భాస్కర్ మామ వేసిన రోడ్లకే అవేమంటారు పలకలు కట్టిర్రు, రామ్మోహన్ రెడ్డిని పిలిపించి ఓపెనింగ్ చేయించారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ గురించి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని ఆగిపోయి వచ్చి రామ్మోహన్ రెడ్డి ఆడు 600 కోట్లు మీ ఊరికి శాంక్షన్ అయినా ఒక బోర్డు పెట్టిపోయిండు. 600 కోట్లు చూస్తారు కదా అన్న, 600 కోట్లు పెట్టి 600 కోట్లు అంటే ఆయనకి ఎట్లా కొడుతుంది? 600 కోట్లు పెడితే మా ఊరు మొత్తం హైదరాబాద్ తీరు అవుతుంది, కానీ ఆయన ఏదో వచ్చి ఓట్ల కోసం 600 కోట్లు అని పెట్టిపోయింది, కానీ ఏం అభివృద్ధి జరగలేదు మా ఊర్లో. అంటే ఈసారి యువకులంతా ఖచ్చితంగా భాస్కర్ని గెలిపించుకుంటారా? ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మాకు ఉన్న అవతల కాంగ్రెస్ అభ్యర్థి మాకు పోటీలని లేడు. మా మామ చేస్తుంది, మా అభ్యర్థి భాస్కర్ మామ చేస్తుంది రామ్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేస్తుండు. ఆయన మా మామ మీద ఎంత కక్ష కట్టిండో మాకు తెలుసు. మాకు పోటీలో కాదు, మాకు దరిదాపులు అయినా లేరు. మా బంపర్ మెజార్టీతో మేము భాస్కర్ మామని గెలిపించుకుంటాం ఈసారి. వాళ్ళు రైట్. గ్రామంలో మరో అన్న ఉన్నాడు, ఆయన మాటలు తెలుసుకుందాం. మున్సిపల్ ఎన్నికలు ఎలా నడుస్తున్నాయి, క్యాంపెయిన్ ఎలా నడుస్తుంది గ్రామంలో, వారు ఎవరికి ఓటేస్తారనేది ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్నగారు నమస్కారం. మీ పేరన్నా? నా పేరు ఉప్పర్ శ్రీనివాస్, కేఆర్ఎఫ్ బుడ్డపల్లి అంటారు నా పేరు. అయితే మాది కిందికేరి పోచమ్మ గల్లీ, అక్షయవేళ పటేల్ నగర్ అంటే మాది కిందికేరి. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఇద్దరు నిలబడరు, కాంగ్రెస్ నుంచి నిలబడరు, బీఆర్ఎస్ నుంచి నిలబడరు. మరి ఈసారి మీ ఓటు ఎవరి వైపు ఉంటుంది? అయితే పోయినసారి మేము గట్టిగా ప్రచారం ఎవరికి మా పటేల సర్పంచ్ అంటే పటేలమంటారా మేము ఆమెను మేము గెలిపించుకున్నాం. అప్పుడు మా పటేలమని చెప్పి మేము మాకు అభివృద్ధి చేస్తా అని చెప్పి గెలిపించుకున్నాం. అయితే దానివల్ల మాకేం ఇబ్బంది అయిందంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోయినాం, మా భాస్కర్ బాబును కోల్పోయినాం. మా గల్లీకి అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఒక పింఛను లేవు,
వితంతు పింఛన్ లేవు. ఇలా తల్లి ఇలా అంటే మా సిద్ధరాజ్ బాగా అవుతాడిన వీళ్ళ డాడీ చచ్చిపోయి 5 years అవుతుంది, ఇంతవరకు పింఛన్ లేదు. ఇంతవరకు పింఛన్ లేదు. మీ దరిద్ర పాలన ఎంత ఏదైనా అంటే ఈసారి మీరు మరి ఓటు ఎవరికి వేస్తారు? మేము భారీ మెజార్టీ తోటి మా భాస్కర్ అన్న గారిని మేము గెలిపించుకున్నామని చెప్పి మేము అవతల మీద కక్ష కట్టి, నేను కరగట్టిన కాంగ్రెస్ కార్యకర్తను ఒకప్పుడు, కరగట్టిన కాంగ్రెస్ కార్యకర్త. నా పేరు ఉప్పర్ శ్రీనివాస్. నువ్వు ఎవరని చెప్పు, నా పేరు బుడ్డప్పులు అంటే నేను కరగట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఒకప్పుడు. ఇప్పుడు ఈసారి మా భాస్కర్ బాబా వైపు మగ్గు చెప్పిన అభివృద్ధి చేపిస్తా నా గల్లీకి అని చెప్పి మాట ఇచ్చిండు. నేను చేపించుకుంటాను అందరు చెప్పి మా సోదరులకు సోదరులు అందరికీ నేను చెప్పుకుంటున్నాను. అన్నగారు అభివృద్ధి చేపించి భాస్కర్ అన్నతో మేము ముందుకు నడిపిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి మస్తు సార్లు మేము చాలా ప్రేమగా ఓటేసినాం, మోసపోయినాం. భాస్కర్ అన్న కూడా అది ద్వేషించినా కూడా నేను ఒకసారి నీవు ఏం చేస్తావు పో అంటాను అన్ని కూడా ద్వేషించిన. కాంగ్రెస్ పార్టీ కూడా ఓటేసి కూడా ఇది చేసినాక కూడా మా నాన్న చనిపోయిండు కాలకర్మంగా. హార్ట్ ఆపరేషన్ ఆయన ఎండ ఫస్ట్ హార్ట్తో మా నాన్న చనిపోయినప్పుడు ఇంట్లో పీనుగా ఉంటే ఎట్లుంటుంది? ఒక్కరు కూడా రాలేరు. మా భాస్కర్ అన్న దేవునిలాగా వచ్చి నేనున్నా, నీకు పెద్ద కొడుకులాగా నేనున్నా అనేది డబ్బులు ఇచ్చి మా అన్నను మా నాన్నను అంతిమ సంస్కారం చేసిండు. మా తమ్ముళ్ళు మా బాబాయిలు అందరూ ఉన్నా కానీ మా భాస్కర్ అన్న కూడా వచ్చి చేసిండు. అప్పటి నుంచి ఇప్పుడు 4 సంవత్సరాలు అయితే మా నాన్న చనిపోయి ఇప్పటి వరకు పెన్షన్ లేదు మా అమ్మకు. ఎన్నిసార్లు కూడా కాగితాలు ఇచ్చిన నేను, మా నాన్న డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన, మా అమ్మాయి అన్ని కాగితాలు ఇచ్చిన. కాగితాలు ఇస్తా కూడా ఇంతవరకు పెన్షన్ చేయాలంటే ఎటువంటి ప్రభుత్వం అది? పనికి మళ్ళీ ప్రభుత్వం అని ఇప్పుడు తెలిసిపోయింది. అందుగురించి భాస్కర్ అన్న భారీ మెజార్టీతో గెలిపించి కారు గుర్తుకు ఓటేసి మెజార్టీతో గెలిపించి మా అన్నీ నెరవేర్చుకుంటామని, మా హామీలన్నీ నెరవేర్చుకుంటామని భాస్కర్ అన్న కానీ కోరుతున్నాను. రైట్, చూశారు కదా. అంటే ఆపదలో తనని ఆదుకున్నాడని చెప్పి ఆపద వస్తే తన వైపు ఎవరు లేరు. ఒకప్పుడు నేను భాస్కరన్న ద్వేషించుకున్నాను, కానీ అతని మంచితనంతో నేను భాస్కరన్న వైపు వచ్చాను. ఖచ్చితంగా ఈసారి భాస్కరన్నకు ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి ఆయన మాటలు తెచ్చుకుంటున్నాం. రైట్, చూసాం కదా. ఇప్పటివరకు మనం 4వ వార్డు అయినటువంటి మల్కాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి చంద్రకళ శివనొల్ల చంద్రకళ భాస్కర్ ప్రచారం ఎలా కొనసాగిందో. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారంటే, గతంలో వాళ్ళు తప్పు చేశాము, ఖచ్చితంగా ఈసారి భాస్కర్ని గెలిపించుకొని కౌన్సిలర్గా మున్సిపల్కి తీసుకెళ్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు.